హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాస్త్ర. గత కొన్ని రోజుల నుంచి లావణ్య రాజ్ తరుణ్ కేసు అయితే రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. అన్ని న్యూస్ ఛానల్లో కూడా వీళ్ళ గురించి చర్చ నడుస్తూ ఉంది. అయితే ఆయన మీద ఈవిడ మీద ఆయన అలిగేషన్స్ అయితే వేసుకోవడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే రాజ్ తరుణ్ మీద A1గా ముద్దాయిగా కేసు అయితే ఫైల్ అయింది. మరి దాని గురించి పూర్తి అప్డేట్స్ అంతా కూడా ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో లావణ్య రాజ్ తరుణ్ గత 11 ఏళ్ల నుంచి రిలేషన్లో ఉంటున్నాము, లివింగ్లో ఉన్నాము అని చెప్పి ఆమె చెప్తుంది. రాజ్ తరుణ్ ఏమో లేదు, బ్రేకప్ అయ్యి 5 ఏళ్ళు అయిపోతుందని అన్నారు. మరి ఈవిడ అలిగేషన్స్ ప్రకారం అయితే పోలీసులు అయితే అతని మీద కేసు అయితే ఫైల్ చేశారు. అంటే ఏ కారణంతో ఫైల్ చేసే అవకాశం ఉంది? అంటే లివింగ్ రిలేషన్లో ఉంటే ఇద్దరిది తప్పే కదా. అంటే రెండు నిజాలే. ఆయన బ్రేకప్ అయ్యి 5 ఏళ్ళు అంటున్నాడు, రిలేషన్షిప్లో ఉండి 11 ఏళ్ళని ఆవిడ అంటుంది. అసలు ఎప్పటి నుంచి ఉన్నారో ఏంటి అనే సంగతి ఒకసారి చూద్దాం. ఎందుకంటే 2008లో వీళ్ళిద్దరికి పరిచయం అయిందని ఆవిడ చెప్పిన కంప్లైంట్లు బట్టి దీనికి అర్థమైంది ఏంటంటే 2008లో వీళ్ళకి పరిచయం అయింది. ఆ తర్వాత 2010లో లావణ్యకు ప్రపోజ్ చేశాడు రాజ్ తరుణ్. తర్వాత 2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆ అమ్మాయి అంది. గుడిలో పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది అమ్మాయి. తర్వాత రాజ్ తరుణ్ మా కుటుంబం అన్ని విధాలు ఆదుకుంది, 70 లక్షలు మేము ఖర్చు పెట్టాము అతనికి అని చెప్తుంటే అతను షార్ట్ ఫిల్మ్లు తీసినా లేకపోతే ఇంకోటి ఏమైనా చేసినా కానీ ఎంకరేజ్ చేసుకుంటూ డబ్బులు కూడా ఇచ్చారు వీళ్ళు. అట్లా ఇలా ఆదుకున్నామని చెప్తున్నారు. కెరీర్ ఒయ్యాల చంపాల ముందు నుంచి కూడా ఈ వీళ్ళిద్దరికి పరిచయాలు ఉన్నాయి. అలాగే అతనికి కుక్కలు పెంచుకోవడం అంటే ఇష్టం అంట. ఆ కుక్కల కారణంగా 6 సంవత్సరాల కాలంలో 6 ఇళ్ళు మారాల్సి వచ్చిందంట. ఓనర్స్ మారిపోమంటారు కాబట్టి అట్లా మారారట. తర్వాత 2016లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పింది. అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారట. సర్జరీ అయినప్పుడు హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా రాజధాని పే చేశాడట. అలాగే జనవరిలో నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చాను. అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాగానే నాపై డ్రగ్స్ కేసు ఉందంటే నన్ను తప్పుడు ఆరోపణలతో నన్ను ఇరికించారు. 45 రోజుల పాటు జైల్లో ఉన్నాను. అలాగే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి నన్ను ఇరికించారు అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. ఈ ఎఫ్ఐఆర్లో కూడా ఈ ముగ్గురి పేర్లను చేర్చారు. ఇప్పుడు A1 రాజ్ తరుణ్, A2 లావణ్య, A2 మాల్వి మల్హోత్రా, A3 ఏమో మయాంక్ మల్హోత్రా అని మాల్వి మల్హోత్రాకి బ్రదరు. వీళ్ళ ముగ్గురి మీద కేసులు అయితే నమోదైపోయినాయి. అరెస్ట్ కూడా కావచ్చు ఇవాళ రేపట్లో. ఇది పరిస్థితి. వీళ్ళ కింద ఏంటంటే IPC 420 కేసు ఒకటి, 493 ఒకటి, 506 ఒకటి, ఈ 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. వీళ్ళు కూడా లావణ్య మీద కేసులు పెట్టారు కానీ ఫిల్మ్ నగర్ PSలో ఒకటి పెట్టారు. మాల్వి మల్హోత్రా పెట్టింది, రాజ్ తరుణ్ కూడా పెట్టాడు. కానీ వీళ్ళ కేసులను పరిగణనలోకి తీసుకున్నారో లేదో తెలియదు. కానీ ఆ అమ్మాయి కేసులు పరిగణలోకి తీసుకుని కేసులు అయితే నమోదు చేశారు. ఈ ఆవిడ మీద వీళ్ళు పెట్టిన కేసులు అంటే ప్రాపర్గా ఉన్నాయంటే ఆధారాలతో ఎప్పుడైనా సరే ఆవిడ వైపు ఉంటుంది. ఎప్పుడైనా సరే లావణ్య పెట్టిన కేసుల వైపు చూస్తారు, ఆలోచిస్తారు. వీళ్ళు పెట్టిన సెకండరీగానే ఉంటాయి తప్పితే. ఎందుకంటే డిఫెన్స్లో పడిపోయి వీళ్ళ మీద వీళ్ళు పెట్టారు కానీ వేరే ఏమీ కాదు. ఏదేమైనా ఇతను తప్పులు ఉన్నట్టుగానే మనం చాలా మంది భావిస్తున్నారు. రాజధానికి తప్పులు ఉన్నట్టుగానే చెప్తున్నారు అందరూ. ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళు కూడా మరి బయటకు రాకపోవడానికి నేను భయపడ్డాను అన్నిసార్లు చెప్తా ఉన్నాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడ్డావు అని కూడా అంటున్నారు. అంతే అంటారా? ఇప్పుడు 2వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది, తిరగబడ్ర స్వామి. ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఇదే. ముందు సినిమా ప్రమోషన్కి ఇది ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఈ విధంగా అయితే అలరైపోయారు వీళ్ళు. ఇక్కడ చెప్పేది ఏంటంటే లావణ్య కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, వీళ్ళు సినిమాలో ఉన్నారు కాబట్టి, సెలబ్రిటీలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు బయటకు వచ్చేసరికి బయట సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ గొడవలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, అవి మన బయట తెలియదు. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటూ ఇదే పనులు చేస్తున్న వాళ్ళు, ఆధారాలు పెట్టుకుని సంపాదించుకుని దాచుకుంటున్న వాళ్ళు ఉంటారు. ముందు అన్యోన్యంగా ఉంటారు. వీళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ పెట్టుకుని ఫోన్ స్టోరేజ్ కూడా నిండిపోతూ ఉంటుంది. ఫోన్ పగిలిపోతే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ ప్రేమగా ఉంటూ ఉంటారు. భవిష్యత్తులో అవసరం ఏమోననే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలుగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇది కనువిప్పు కావాలి. ఈ రాజ్ తరుణ్ కేసు అనేది కనువిప్పు కావాలి. ఎందుకంటే ఒక హీరో విషయం ఇలా బయటకు వచ్చింది కాబట్టి మనం కూడా ఇలా చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఎప్పటికైనా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న ఆలోచన వీళ్ళకి వస్తే బాగుంటుంది. కానీ ఎవరు అది ఆలోచించరు. రిపీట్ అవుతూనే ఉంటాయి ఇవి. చరిత్ర చరణం అని చెప్పారు. మహాభారతంలో కురుక్షేత్రం జరిగింది, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అయినా జరిగినా కానీ మనిషి మారడం తత్వం అంతే అది. రైట్ సార్. సో మరి ఇప్పుడు ఈ కనువిప్పు అనేది ప్రజల్లోనూ లేదంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీస్లోనూ కూడా జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఇది కనువిప్పు ఉండదు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఏం తీసుకుంటారు? యాక్షన్ ఇండస్ట్రీ యాక్షన్ తీసుకోవాలంటారు. ఎలాంటి యాక్షన్ తీసుకుంటే అది వ్యక్తిగతంగా మీరు ఏదో చేసుకుంటే దానికి ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? సినిమా ఇండస్ట్రీకి అవకాశాలు తగ్గిపోతాయి. కెరీర్ స్పాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి అతనికి. ఏదో అంతకితం కూడా డల్ అయిపోయాడు, నా సామిరంగాతో మళ్ళీ వచ్చాడు,
ఇప్పుడు తిరగబడరా స్వామి ఏంటో వస్తున్నాడు. కానీ ఇక ఈ స్వామికి ఇక అవకాశాలు రావాలంటే కొత్త నిర్మాత రిస్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలుగా ఇంకా ఇతని పరిస్థితి ఎలా ఉంటే పెద్ద హీరోలు కూడా ఇంకా అట్లాంటి తప్పులు చేయకూడదు. ఇప్పుడు దర్శనం అన్నాడు, అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత అతను ఇప్పుడు ఇరుక్కుంటే నష్టపోయేది ఎంతమంది నిర్మాతలు నష్టపోతున్నారు. స్టార్ హీరో మీద వచ్చిన తర్వాత ఒక నిర్మాత 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఆ హీరో ఇట్లా ఇరుక్కుంటే ఆ నిర్మాత పరిస్థితి ఏమవుతుంది? ఆత్మహత్యలే. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మనం గతంలో కూడా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. బాలీవుడ్లో ఫర్దీన్ ఖాన్ చెప్పుకోవచ్చు, లేకపోతే వరుణ్ సందేశ్ కావచ్చు, లేకపోతే అప్పుడు సుమన్ కెరీర్ ఎదుగుతున్న టైంలో మంచి పీక్స్లో ఉన్న టైంలో అతని కెరీర్ స్పాయిల్ అయిపోలా. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి షరతుల మీద వచ్చి సినిమా చేసిన పరిస్థితి వచ్చింది. హీరోల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనం 1000 మంది గమనిస్తుంటారు. ఒకసారి మనం సెలబ్రిటీ అయిపోయామంటే చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మనం బలైపోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.